హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా రోజులు అవుతుంది, దాదాపు 1 వీక్ అవుతుంది అనుకుంటున్నా వీడియోస్ పెట్టక. సో ఈరోజు అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులు అయితే షేర్ చేస్తానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగే నేను ఫ్రెష్ అప్ అయిపోయి చాయ్ పెడుతున్నాను. ఇంకొక వైపు అయితే పాలు కూడా మరిగించి పక్కకు పెట్టేశాను. నా కోసం అయితే చాయ్ పెట్టుకుంటున్నాను. నాకైతే పొద్దున్నే చాయ్ తాగకపోతే అసలు నాకు డే గడిచినట్లే అనిపించదండి. ఇంతలా ఎడిక్ట్ అయిపోయాను. కానీ ఎంటీ స్టమక్తోని మనం చాయ్ అనేది తాగొద్దంట. కానీ నాకైతే అలా ఉండదండి. నేను మార్నింగ్ ఫస్ట్ 7 కల్లా చాయ్ తాగిన తర్వాతనే మిగతా ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను. నాకు అది అలవాటుగా అయిపోయింది. డైలీ మార్నింగ్ అయితే కంపల్సరీగా తాగుతానండి. ఇంకా ఈవినింగ్ అయితే ఆప్షనల్ అనమాట. ఉంటే తాగుతాను, లేదంటే లేదు. కంపల్సరీగా తాగాలి అని అయితే ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి తాగాలనిపిస్తే తాగుతా, లేదంటే లేదన్నమాట. ఇంకా నాకు అల్లం చాయ్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఇష్టం అండి, నార్మల్ చాయ్ కంటే కూడా. అండ్ చాయ్తో పాటు మార్నింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. చెకోడీలైనా, బిస్కెట్స్ అయినా, బ్రెడ్ అయినా, అటుకులైనా ఏదో ఒకటి అయితే కంపల్సరీగా ఉండాలి నాకైతే. నేను చిన్నప్పటి నుండి కూడా ఇంతేనండి. ఇంకా మెంటాలిటీ అయితే పోవట్లేదు నాకు. సో అదన్నమాట. నాలాగా చాలామంది ఉంటారు కదా. టీ తాగేసి ఇంకా ఇంట్లో క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. కిచెన్లో కొంచెం రైస్ కడిగి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా అది ఉడికే లోపు అయితే నా క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఊడవడానికే నాకు ఒక 20 minutes దాకా పడుతుందండి. నేను మూల చూసుకుంటూ అయితే ఊడుస్తాను. మార్నింగ్ ఒక్కటే బాగా డీప్గా ఊడ్చేస్తానమాట. ఇల్లు ఊడ్చేసి కిచెన్లోకి వచ్చి గిన్నెలన్నీ కూడా నీట్గా వాటిని మొత్తం క్లీన్ చేసేసి ఇంకా నేనైతే స్నానానికి వెళ్ళిపోయానండి. అన్నం కూడా అయిపోయింది అప్పటికి. ఇంకా స్నానం చేసేసి వచ్చేసి ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా దండం పెట్టేసుకున్నారు. ఇవైతే పువ్వులు, డెకరేటివ్ పూలు అండి. ఈరోజు మార్నింగ్ పూలు తేవడానికి కిందికి వెళ్ళిండనమాట పూజ కోసం. సో ఇవి అన్ని పూలు కోసుకొచ్చిండనమాట. సో దేవుడి దగ్గర పెట్టే పూలు దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మిగిలినవి అయితే అట్లా కృష్ణుని దగ్గర అయితే వేసి ఉంచాను. చూడడానికి బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి వంట కూడా ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్లోకి. మార్నింగ్ వచ్చేసి మేము కొంచెం రైస్ పెట్టాను కదా, నైట్ది కర్రీ ఉంటే దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాము. అన్నమే తినేసామన్నమాట. ఇక్కడ టైము 12 అట్లా అవుతుంది. వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే నేను కందిపప్పు చారు చేద్దాం అని చెప్పేసి కుక్కర్లో పప్పు వేసేసాను. చాలా రోజులు అవుతుందండి పప్పుచారు తినక. ఆల్మోస్ట్ 1 month దాకా అవుతుంది. అందుకోసమని ఇంకెట్లాగూ కూరగాయలు కూడా ఏమీ లేవు. అందుకోసమని పప్పుచారు అయితే చేస్తున్నాను. కుక్కర్ విజిల్ పెట్టేశాను. అండ్ ఇంకా చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఒకసారి కడిగేసి మంచిగా వాటర్ పోసి నానబెట్టేశాను. అది ఉడికేలోపు నానిపోతుంది. అండ్ కావలసిన వెజ్జెస్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంట్లో ఎక్కువగా ఏమీ లేవు, ఉన్నాయన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మధ్య ఇల్లు మారిన తర్వాత నా స్కిన్ అయితే చాలా డల్ అయిపోయిందండి. ఈ వెదర్ చేంజ్ అయినందుకో లేదంటే వాటర్ మారినందుకో ఏమో చాలా అంటే చాలా డల్ అయిపోయింది. ఇంకా నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను, అంటే రెడీ అయ్యానమాట. ఇంతకుముందు అయితే వితౌట్ మేకప్ అనమాట. సో మేకప్ అని ఏమి వేయనండి. నేను జస్ట్ ఒక మాయిశ్చరైజర్ అలా రాసుకొని ఐబ్రో పెన్సిల్, కొంచెం లిప్ బామ్ అలా వేసేసుకుంటాను. కొంచెం కుంకుమ పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇంతే నా మేక్ ఓవర్ అనమాట. సో క్రీమ్స్ అవి ఎక్కువగా నాకు పడాయి అనమాట. అందుకోసమని ఏమి కూడా యూజ్ చేయను. ఇంకా ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే కనుక కొంచెం సన్ స్క్రీన్ లోషన్ అదొకటి రాస్తాను అంతే. సో ఇక్కడైతే నేను తాలింపు అయితే రెడీ చేస్తున్నానండి. ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసేసుకున్నాను.
ఇంకా పోపు వేడెక్కిన తర్వాత ఇక్కడ వచ్చేసి మంచిగా ఎల్లుల్లిపాయలు జీలకర్ర దంచి వేసి కరివేపాకు ఎండుమిర్చి తాలింపులో అయితే వేసేసుకున్నానండి. సో పప్పుచారులో స్పెషల్ టేస్ట్ ఇస్తుంది తాలింపులో మన ఎండుమిర్చిను కరివేపాకు అయితే. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ను పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. ఇంకా అవి కూడా ఫ్రై అవుతూ ఉన్న టైంలోనే పసుపు కూడా వేసేసాను. నేనైతే ఇలా సింపుల్గా చేస్తానన్నమాట, ఎక్కువగా హైరాణ పడనమాట. ఇంకా నా దగ్గర ఉన్న వెజ్జీస్ అని చెప్పాను కదండి, సో ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేశాను. ఇవి ఉడికేలోపు ఇంకా నాకు పప్పు కూడా ఆల్రెడీ ఉడికిపోయింది. సో నాకైతే విజిలున్న కుక్కర్లో వంట చేయడం ఎక్కువ రాదండి. జస్ట్ వండితే పప్పు వండుతాను, పప్పు ఉడకబెడతాను, లేదంటే ఎప్పుడో ఒకసారి మటను అట్లా తెచ్చినప్పుడు కుక్కర్లో వేసి చేస్తానండి. మిగతా టైంలో అయితే నేను అసలు కుక్కర్ యూజ్ చేయను. చాలామంది అయితే రైస్, పులావ్స్, ప్రతి కర్రీ కూడా కుక్కర్లో వేసి అయితే చేస్తూ ఉంటారండి. నాకు అలా చేయడం అని కాదు కానండి, నాకు కొంచెం భయం అన్నమాట కుక్కర్ అంటే. సో ఇంకా కొన్ని రోజులైతే కుక్కర్ సౌండ్కి కూడా భయపడిపోయేదాన్ని. సో అట్లా అనమాట. ఇంకా పప్పునంతా కూడా మంచిగా మెత్తగా మెదిపేసి దాంట్లోనే కొన్ని వాటర్ వేసి ఉప్పు కారం వేసేసుకున్నాను. సో కొంచెం కారం మా బాబు విసిగిస్తూ ఉంటే నేను మర్చిపోయి ఎక్కువగానే వేసానండి, కొంచెం తీసేసాను. ఇంకా నేనైతే ఇంకా చింతపండు రసం కూడా అందులోనే వేసేసి ఇంకా ఇక్కడ ఇది వేడెక్కింది కదా, దీంట్లో మంచిగా పోసేసాను అనమాట. ఇంక ఇదైతే మంచిగా మరుగుతున్నప్పుడే నేనైతే ఇక్కడ గిన్నెలు కూడా వాష్ చేసుకుందాము అని చెప్పేసి చేస్తున్నాను. అందుకోసమని ఇంకా మాకైతే గ్యాస్ కౌంటర్ టాప్ చిన్నగా ఉంటుంది కదండి, నేను తోమే కొద్దీ వాటర్ అటు చిట్లుతాయేమో అని చెప్పేసి ఈ గిన్నెనైతే ఇటు పక్కకైతే షిఫ్ట్ చేసేసాను. మంచిగా హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పెట్టేసి పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసి ఒకసారి అయితే ఇదంతా కౌంటర్ టాప్ అంతా కూడా తుడుస్తున్నాను. నాకు ఎప్పటికప్పుడు ఇంకా చేసేసుకుంటే నాకు పని అయిపోతుందండి, అంతే. కొంచెం అదో టైప్ అనమాట. ఇంకా నాకు కొంచెం నీట్గా కనిపించింది అనుకో మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇంకా మీడియంకి వచ్చేసిందండి. ఇంకొక 10 మినిట్స్ అలా పప్పుచారు అయితే ఉడికిపోతే మంచిగా ఉంటుంది. ఇంకా ఇది ఉడికే టైంలోనే నేను కొంచెం మెంతి పొడి ఒక 1/2 స్పూన్ అయితే వేసాను. సాంబార్ పొడి ఇట్లాంటివి ఏమి కూడా వేయనండి పప్పుచారులో, సాంబార్ చేసినప్పుడే వేస్తాను. జస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసిన మెంతి పొడి మాత్రమే వేసాను. అండ్ ఇంకా మనం వెల్లుల్లి జీలకర్ర దంచి వేసుకున్నాం కదా, సూపర్గా ఉంటుంది దాని టేస్ట్ అయితే. పప్పుచారు స్మెల్ అయితే ఇంకా అద్భుతం అన్నట్లుగానే వచ్చింది. ఇంకా అది అయితే మరుగుతుంది. ఒకసారి అయితే ఇల్లు మళ్ళీ ఒకసారి పైన ఊడ్చేస్తున్నాను. సో మార్నింగే డీప్గా ఊడ్చేస్తాను కాబట్టి నాకు ఎక్కువగా ఏమి ఉండదండి. కొంచెం దువ్వుకున్న తర్వాత వెంట్రుకలు అవి అయితే బయట కొంచెం పడుతూ ఉంటాయి, అటు ఇటు నడుస్తున్నప్పుడే. నా హెయిర్ కొంచెం వదిలేసి ఉంది కదా, పడుతూ ఉంటాయి. అండ్ అలాగే కాళ్ళ అచ్చులు మరకలు ఇంకా వంట చేసిన తర్వాత కిచెన్లో ఎలాగూ పడుతూ ఉంటుంది. అందుకోసమని నేనైతే ఒకసారి వంట చేసిన తర్వాత ఊడుస్తానన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ పూలదండ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే నిజంగా గుమ్మానికి స్పెషల్ అట్రాక్షన్ లాగా కనిపిస్తుంది. వెంకటేశ్వర్ల స్వామి అండ్ ఇలా తోరణం లాగా ఇలా వేసాను కదండి, ఇది చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంది. సో ఇది ఓల్డ్ వే ఫ్లవర్స్, కానీ ఓపెన్ అన్నీ కట్ చేసి విడివిడిగా వాటిని అయితే కలర్ గుచ్చానమాట. నేను ఇంట్లో ఉన్నవే అవి సపరేట్ ఉండే అనమాట, ఎల్లో కలరు అండ్ మెరూన్ కలరు. సో వాటిని కట్ చేసి 2 కలిపి గుచ్చానమాట, పెద్ద దండ వచ్చేసింది. ఇంకా ఇల్లంతా ఊడ్చేసి ఇంకా డోర్ మ్యాట్స్ ఎక్కడవక్కడ వేసేసి ఇంట్లోకి వచ్చి ఇంకా పప్పు కూడా స్టవ్ ఆఫ్ చేసేసానండి. పప్పుచారు కూడా మంచిగా అయిపోయింది. ఇంకా పక్కకు పెట్టేసి ఇక్కడ బయట అయితే చెట్లకు కొన్ని వాటరింగ్ అయితే చేశానండి. మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో చాలా ఎట్లనో అయిపోయినాయండి ఇవైతే. నాకు పాపం అనిపించింది నా చెట్లను చూస్తే.
ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నానండి. అప్పుడే లంచ్ చేయలేదు. 1 అవర్ రెస్ట్ తీసుకొని బాబుకు తినిపిచ్చేసి నేను కూడా తిన్నాను. మా వారు కూడా వచ్చేసి ఇంకా తను కూడా లంచ్ చేసేసారనమాట. ఇక మార్నింగే నేను బట్టలన్నీ కూడా నానబెట్టేశాను. సాయంత్రం 3:00కల్లా బట్టలు ఉతికేసి ఆరేసాననమాట. సో వాషింగ్ మిషన్ కొంచెం పాడైందండి. అది పాడవడం వల్ల అయితే నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. అసలు అలవాటు పడితే వాషింగ్ మిషన్‌కి మనం బట్టలు ఉతకడం చాలా కష్టం అనమాట. సో అది ఇంకా డైలీ ఉతకడం అయితే చాలా కష్టమవుతుంది. సో అలవాటు పడకపోతే నో ప్రాబ్లమ్ అండి. వాషింగ్ మిషన్‌కి ఎన్ని బట్టలైనా ఉతికేయచ్చు. ఒకవేళ వాషింగ్ మిషన్‌కి మనం అలవాటు పడినామనుకోండి, ఇంకా నార్మల్‌గా మనం చేతులతోటి వాష్ చేయలేమనమాట. ఇక బట్టలు ఆరేసే ముందైతే పాత బట్టలు అంటే ముందు రోజు ఆరేసిన బట్టలు తీసాననమాట. వాటినైతే మడతపెట్టి సెల్ఫ్‌లో సర్దేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ కోసం అయితే ఇంకా నేను చాయ్ ప్రిపేర్ చేసుకున్నానండి. బాగా కష్టపడినా కదా, అందుకోసమని కొంచెం రిఫ్రెష్‌మెంట్ కోసం అయితే ఇక్కడ చాయ్ పెట్టేసుకొని కొంచెంసేపు సోఫాలో కూర్చొని నా చాయ్‌ని నేనైతే ఎంజాయ్ చేస్తున్నానండి. కొంచెం ఏంటోనండి, పని ఎక్కువైందనుకోండి, టీ తాగామనుకోండి, ఆ ఫీల్ వేరే ఉంటుంది. మళ్ళీ మనకి కొంచెం ఫ్రెష్‌నెస్ అనేది యాడ్ అవుతుందన్నమాట. కొంతసేపు టీ తాగేసి 4 అవుతుంది అప్పటికి. పడుకోవద్దు అనుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నాము. మా బాబు అయితే మంచిగానే పండుకున్నాడండి. ఇక నైట్ 7 అవుతుందండి. మేమైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినాం. స్నానాలు అది చేసేసి ఈవినింగ్ కొంచెం రైస్ అది పెట్టేసి బాబుకి కూడా తినిపించేసాను నేను. నేను కూడా తినేసానండి. సో ఇది ఈరోజు వ్లాగ్ అండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.